ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్తే మేడం. ఇన్స్పెక్టర్, నా మనవణ్ణి ఎందుకు అరెస్ట్ చేసి సెల్లో పెట్టారు? బామా అదిగో అతనే. ఇన్స్పెక్టర్, ఏంటిదంతా? అది కాదు మేడం, మీ మనవడు నిన్న రాత్రి చాలా గొడవ చేశాడంట. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని కొట్టాడంట. కన్నయ్య, నువ్వు పోలీసుల మీద చేసుకున్నావా? చేసుకున్నా. అతను నాకు కొట్టాను. అతను చాలా బ్యాడ్ పోలీస్. నువ్వు ఇంకేం మాట్లాడు కన్నయ్య. ఎస్ఐ గారు, మా కన్నయ్య తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. అలాగే మా కన్నయ్యని విడిపించడానికి బెయిల్ తీసుకొచ్చాను. లాయర్ గారు. మేడం, నా కన్నయ్య మానసిక పరిస్థితి బాగలేదు. మీరు తన వెంటనే రిలీజ్ చేయండి. అలాగే మేడం. కానిస్టేబుల్, రిలీజ్ చేయి. అలాగే సార్. బయటికి సుందరిని కూడా తీసుకెళ్ళాలి. ఇది కూడా ఓపెన్ చేయి. తన సంగతి తర్వాత, ముందు నువ్వు రాకన్నయ్యా. నా సుందరి లేకపోతే నేను రాను. బామా, నా సుందరికి కూడా బెయిల్ ఇప్పించండి. అన్నయ్య, బామ్మ మాట విను. లేదు, నా సుందరికి కూడా బెయిల్ ఇస్తేనే నేను ఇక్కడి నుంచి వస్తా. కన్నయ్య, తను సొంత మావయ్యనే హత్య చేయాలని చూసింది. తన మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. పైగా బెయిల్ కూడానా? బామ్మగారు, నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్మండి ప్లీజ్. అవును, సుందరి ఏ తప్పు చేయలేదు. నా సుందరి చాలా మంచిది. సుందరిని ఇంటికి తీసుకెళ్దాం బామా. కన్నయ్య, నువ్వు రా, వెళ్దాం. సుందరి లేకుండా నేను రాను. బాలగారు, మీరు బామ్మగారితో వెళ్ళండి. నువ్వు లేకపోతే నేను బయటికి వెళ్ళను. అయ్యో బాలగారు, మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? మీరు వెంటనే ఇక్కడి నుంచి బామ్మగారితో ఇంటికి వెళ్ళండి. నేను నీతో పాటే బయటికి వెళ్తాను, లేకపోతే వెళ్ళను. మీరిప్పుడు ఇంటికి వెళ్ళాలి బాలగారు, దయచేసి వెళ్ళండి. ఎంతగా మార్చేసావు నా కన్నయ్యని. నీ మాయలో పడేసుకొని ఇప్పుడు నీ మాట మాత్రమే వినే స్థితికి తీసుకొచ్చావు మా కన్నయ్యని. బామ్మగారు, మీకు చేతులు జోడించి చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదు. బాలగారిని మామూలు మనిషిని చెయ్యాలని ప్రయత్నం చేశానంతే. నేనెప్పుడూ ఆయనకి ఏమీ చెప్పలేదు. మీ ఆస్తిని నేనెప్పుడు కావాలని అడగలేదు. ఆ ఆస్తి కోసం మావయ్య గారిని. ఆపు నీ నాటకాలు. రా కన్నయ్య, వెళదాం. సుందరి రాకుండా నేను రాను. బాలగారు, మీరిప్పుడు వెళ్ళకపోతే నా మీద ఒట్టే. సరే, నేను వెళ్తా. కానీ నువ్వే తప్పు చేయలేదని అందరికీ నేను నిరూపిస్తా. నా సుందరి ఎంత మంచిదో అందరికీ తెలియజేస్తా. అప్పుడొచ్చి నిన్ను బయటికి తీసుకెళ్తా. అలాగే.
రా కన్నయ్య వెళదాం. అన్నయ్య రా. పద. సుందరి కన్నయ్య నా మాట విన్నా రా ఆ, ఆ, రా కన్నయ్య అన్నయ్య, వెళ్దాం. బాబా, తను వస్తుంది. అక్కడ. తన గొడవ ఎందుకు? ప్లీజ్ ముందు అమ్మా. నువ్వు రా. అత్తయ్యగారు, మీరు నిన్నటి నుంచి అసలేమీ తినట్లేదు. చాలా నీరసంగా ఉన్నారు. ఈ జ్యూస్ తీసుకోండి. ఆహాహాహాహా. మీ అక్కేమో ఆస్తి కోసం ప్రాణాలు తీయడానికైనా తెగిస్తుంది. నువ్వు మాత్రం జ్యూస్ తీసుకొచ్చి అత్తయ్య గారు అంటూ ప్రేమగా జ్యూస్ ఇస్తావా? మా అక్క ఆస్తి కోసం చూసే మనిషి కాదు. మీరు తప్పుగా అనుకుంటున్నారు. మా అక్క ఎప్పటికీ అలాంటి పని చేయదు. ఆపో అమ్మా, ఆల్రెడీ వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది. దేవుడు లాంటి మా అన్నయ్యని పొడిచింది మీ అక్కేనని తెలుస్తూనే ఉంది. మళ్ళీ మీ అక్క కోసం సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమి లేదు. నానా నానా బాలా, నానా నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? మమ్మీ, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఓ, సుందరి రాలేదని ఏడుస్తున్నావా? నేను అక్కడే ఉంటానని ఎంత చెప్పినా బామ్మ వెనుకుండా తీసుకొచ్చేసింది. వద్దు నాన్న, సుందరి గురించి మాట్లాడద్దు. నీ నాన్నని చంపాలని చూసిన ఆ మనిషి గురించి నువ్వు అసలు ఆలోచించద్దు. మమ్మీ లేదు, సుందరి ఏ తప్పు చేయలేదు. సుందరి చాలా మంచిది. నా మాట నమ్ము మమ్మీ. బాలా! ఆ విషయం నువ్వు మాట్లాడితే నేను ఒప్పుకోను. మీరు అందరూ సుందరినే తప్పు పడుతున్నారు. సుందరి చాలా మంచిది బామ్మ. నేను మీ మాట వినను. నానా కన్నయ్య